ఫ్రెండ్స్, సూపర్ సండే రోజు దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక గొప్ప టక్కర్ జరిగింది. లక్షల దర్శకులు ఇండియన్ ఫ్లాగ్ తో మరి పాకిస్తాన్ సపోర్టర్లు గ్రీన్ జెండాలతో సపోర్ట్ చేశారు. మీరు టీమిండియా ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. గ్రూప్ స్టేజ్ లో ఇండియా పాకిస్తాన్ ఓడించింది. అందుకే టీమిండియా కాన్ఫిడెన్స్ గా ఉన్నది. టాస్ గెలిచి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందు బౌలింగ్ చేస్తాడని డిసైడ్ చేశారు. ఈ డిసిజన్ కరెక్టా? చూద్దామనండి. లెట్స్ స్టార్ట్ హైలైట్స్. పాకిస్తాన్ తరపు నుంచి సాయిబ్ జదా ఫరాన్, ఫకర్ జమాన్ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఓవర్ లో హార్దిక్ పాండ్యా బాల్ మీద ఫరాన్ 6 రన్ తీశాడు. కానీ అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్ మళ్ళా చేశారు. సెకండ్ ఓవర్ లో జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. కానీ ఫకర్ 2 4 కొట్టి 11 రన్ తీశాడు. 2 ఓవర్ తర్వాత పాకిస్తాన్ స్కోర్ 17 for 0. ఇండియా బౌలర్ కమ్బ్యాక్ చేస్తారా? ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. థర్డ్ ఓవర్ లో హార్దిక్ ఫకర్ ని సంజు శాంసన్ ద్వారా క్యాచ్ అవుట్ చేశారు. రివ్యూలో బాల్ క్లీన్ గా ఉంది. పాకిస్తాన్ రివ్యూ కూడా పోయింది. సామ్ అయూబ్ 4 కొట్టి అకౌంట్ ఓపెన్ చేశాడు. 4 ఓవర్ తర్వాత స్కోర్ 36 for 1. ఫిఫ్త్ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి టైట్ బౌలింగ్ చేశాడు. కానీ ఫరాన్ 4 కొట్టాడు. 6th ఓవర్ లో బుమ్రా బాల్ మీద ఫరాన్, అయూబ్ 13 రన్ తీశారు. పవర్ ప్లే తర్వాత స్కోర్ పాకిస్తాన్ ది 55 for 1. ఇప్పుడు ఇండియాకు వికెట్ రావచ్చు కదా? కామెంట్ లో చెప్పండి. 7th ఓవర్ లో కుల్దీప్ టైట్ బౌలింగ్ చేసి 5 రన్ ఇచ్చాడు. 8th ఓవర్ లో వరుణ్ బాల్ మీద ఫరాన్ ఒక 6 కొట్టాడు. స్కోర్ 17 for 1. 9th ఓవర్ లో అయూబ్ కుల్దీప్ ఫస్ట్ బాల్ మీద 6 కొట్టారు. ఫరాన్ కూడా 6 కొట్టారు. 13 రన్స్ వచ్చాయి. 10th ఓవర్ లో ఫరాన్ అక్షర్ పటేల్ బాల్ మీద ఒక శానదార్ 6 కొట్టారు. 35 బాల్ లో 5 4లు 3 6లతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఫరాన్ బిగ్ స్కోర్ చేస్తారా? వీడియో చూడండి. 12th ఓవర్ లో వరుణ్ 7 రన్ ఇచ్చాడు. 13 ఓవర్ లో శివం దుబే బాల్ మీద సింగిల్ వచ్చాయి. 13 ఓవర్ తర్వాత పాకిస్తాన్ స్కోర్ 11-0 for 2. 14th ఓవర్ లో కుల్దీప్ హుస్సేన్ తలాత్ ని వరుణ్ ద్వారా క్యాచ్ అవుట్ చేశాడు. 15th ఓవర్ లో శివం దుబే వచ్చాడు. ఫరాన్ ని సూర్యకుమార్ ద్వారా క్యాచ్ అవుట్ చేశారు. 15 ఓవర్ తర్వాత పాకిస్తాన్ స్కోర్ 119 for 4. ఇండియా కంబ్యాక్ చేస్తుందా? మీ థాట్స్ కామెంట్లో చెప్పండి. 16th ఓవర్ లో వరుణ్ జస్ట్ 2 రన్ ఇచ్చాడు. 17th ఓవర్ లో సల్మాన్ అలీ కుల్దీప్ బాల్ మీద ఒక మెగా 6 కొట్టాడు. 18th ఓవర్ లో మొహమ్మద్ నవాజ్ శివం బాల్ మీద ఒక 6 ఒక 4 కొట్టి 17 రన్ మేనేజ్ చేశారు. 19th ఓవర్ లో బుమ్రా సల్మాన్ ని రన్అట్ చేశాడు. 5 మస్రఫ్ వచ్చి ఒక పెద్ద 6 కొట్టారు. లాస్ట్ ఓవర్ లో హార్దిక్ బాల్ మీద 5 4 6 కొట్టాడు. పాకిస్తాన్ 20 ఓవర్ లో 171 for 5 చేసింది. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఇండియా ఈ టార్గెట్ ని చేస్ చేయగలదా? లైక్ చేసి చెప్పండి. ఇండియా తరపు నుంచి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెన్ చేశారు. సహిన్సా అఫ్రిది ఫాస్ట్ బాల్ లో అభిషేక్ ఒక 6 కొట్టాడు. ఫస్ట్ ఓవర్ లో 9 రన్స్ వచ్చాయి. సెకండ్ ఓవర్ లో అయూబ్ బాల్ మీద శుభ్మన్ గిల్ ఒక శానదార్ 4 కొట్టాడు. 10 రన్స్ వచ్చాయి. థర్డ్ ఓవర్ లో శుభ్మన్ సాహిన్ బాల్ మీద 2 చౌకాలు కొట్టాడు. స్కోర్ 31 for 0. ఈ పేర్ భారత్ ని గెలిపిస్తుందా? కామెంట్ లో చెప్పండి. 4th ఓవర్ లో అబ్రార్ అహ్మద్ వచ్చాడు. కానీ అభిషేక్ 4 6 కొట్టి 12 రన్ తీశాడు. 5th ఓవర్ లో హరీష్ రావు బాల్ మీద అభిషేక్, శుభ్మన్ ఒక శానదార్ 4 కొట్టాడు. పవర్ ప్లే తర్వాత స్కోర్ 69 for 0. 9th ఓవర్ లో రాప్ బాల్ మీద సింగిల్స్ వచ్చాయి. మరి 10th ఓవర్ లో 5 మస్రఫ్ శుభ్మన్ గిల్ ని క్లీన్ బౌల్ చేశాడు. 11th ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ రావ్ బాల్ మీద అవుట్ అయ్యాడు. 11th ఓవర్ తర్వాత ఇండియా స్కోర్ 106 for 2. ఇండియా ఇంకా గెలుస్తుందా? వీడియో చూడండి. 12th ఓవర్ లో అభిషేక్ 5 బాల్ మీద 2 4 కొట్టాడు. స్కోర్ 117 for 2. 13th ఓవర్ లో అబ్రార్ అభిషేక్ ని అవుట్ చేశాడు. సంజు శాంసన్ 4 తో ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. 14th ఓవర్ తర్వాత ఇండియా స్కోర్ 132 for 3. గెలవడానికి ఇంకా 40 రన్స్ కావాలి. 15th ఓవర్ లో తిలక్ వర్మ సైన్ బాల్ మీద 4 కొట్టాడు. 16th ఓవర్ లో అబ్రార్ బాల్ మీద 5 రన్ వచ్చాయి. 17th ఓవర్ లో రాబ్ సంజుని క్లీన్ బౌల్ చేశాడు. హార్దిక్ పాండ్యా 4 తో ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. 17th ఓవర్ తర్వాత ఇండియా స్కోర్ 153 for 4. 18th ఓవర్ లో తిలక్ వర్మ 5 బాల్ మీద ఒక 6 కొట్టాడు. 10 రన్ వచ్చాయి. 19th ఓవర్ లో తిలక్ వర్మ సైన్ బాల్ మీద ఒక బిగ్ 6 కొట్టాడు. మరి అదే ఓవర్ లో లాస్ట్ బాల్ కి 4 రన్స్ కొట్టి ఇండియాని 6 వికెట్ తో గెలిపించాడు. సో ఫ్రెండ్స్, ఇండియా సూపర్ 4 లో పాకిస్తాన్ ఓడించి ఒక జబర్దస్త్ విక్టరీ అందుకుంది. మీరు ఏమి అంటున్నారు? ఈసారి ఏషియా కప్ ఎవరు గెలుస్తారు? కామెంట్ లో తప్పగా చెప్పండి. మరి ఇలాంటి హైలైట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయరు మర్చిపోకండి. గుడ్ బై, జై.